సోషియో ఎకనామిక్ సర్వే. వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే. వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్‌లో 1,02,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో ఈ వైఎస్ఆర్‌సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్‌సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలైతేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్‌లో అయితేనేమి, ఎంఎస్ఎంఈ సెక్టార్స్‌లో అయితేనేమి, మొత్తానికి ఆ 5 సంవత్సరాలలో 40 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా చెప్పగలిగే పరిస్థితిలో ఉంది. వీళ్ళు ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు.